కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని నందమూరులో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రజల వద్ద వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని పెడన మండలంలో ఉన్నటువంటి నందమూరు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వాటన్నింటినీ కూడా పరిష్కారం చేయాలంటే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. అందుకనే మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఈ రోజున రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కారం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజున డిపార్ట్మెంట్ వారందరినీ కూడా పిలిచి మరి కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వారందరూ కూడా ఏంటంటే ప్రజలందరికీ కూడా బాధ్యతాయుతంగా ఉండాలి, నాయకులందరూ కూడా. అలాగే మనం ఇచ్చేటువంటి పాలన కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, సమస్యలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మన కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అందుకే ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా మరి వీక్లీ ప్రతి శుక్రవారం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఆ సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఇబ్బందులు ఉన్నా కానివ్వండి, అలాగే ఇండివిజువల్గా ఏమన్నా రెవెన్యూకి సంబంధించిన సమస్యలు కానివ్వండి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పరిష్కారం చేయడానికి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ప్రజల్లోనే ఉంటూ కూటమికి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా కలుపుకుని ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుని వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.